మేషరాశి. ఆదాయం 2, వ్యయం 14. చాలా అవమానకరం ఇది. ఆదాయం 2 నుండి వ్యయం 14 అంటే చాలా ఇబ్బందికరం. ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం కూడా చాలా వ్యయపరంగా ఇబ్బందులు పడతారు కాబట్టి ఆచి తూచి అడిగేసి ఖర్చు చేసుకునే గమనిక. గౌరవం 5, అవమానం 7. 5 మంది మంచి వాళ్ళంటే 7 మంది అవమానపరిచే వాళ్ళు ఉంటారు కాబట్టి తగు మీ యొక్క సద్బంధువులు కానీ మిత్రులు కానీ ఆచితూచి అడగవలసి కోరుతున్నాం. ఈ రాశి వారికి శుభాశుభములు మిశ్రము గోచరించుచున్నాయి. వీరి గోచార రీత్యా ఎల్నాటి శని ఆరంభమైంది. అయినను ఇతర గ్రహచార రీత్యా వీరికి సత్ఫలితాలే ఉండగలవు. ఎప్పటికప్పుడు పనులు వాయిదా లేకుండా పూర్తి చేయాల్సి ఉండును. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. బాగా శ్రమించవలసిన కాలము. శత్రుబాధలు ఉండగలవు. అది ఎప్పటికైనా ఉండేదే. మన వాళ్ళు మనం తిండా ఊరలేరు కాబట్టి శత్రువులు అధికంగా ఉంటారు. చూసి నడుచుకోవాల్సిన కోరుతున్నాం. మరి అదేవిధంగా అనుకోని ఖర్చులు ఉన్నను అనుకున్నంత రాబడి కూడా ఉండగలదు. ఖర్చులపై నియంత్రణ చాలా అవసరము. క్రమశిక్షణ మరియు ప్రణాళికబద్ధమైన జీవన శైలి అత్యంత ప్రభావాన్ని చూపి ముందుకు నడిపించగలదు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబమున కొలది అశాంతి వెంటాడినను సానుకూలంగానే ఉండును.